అయితే రీసెంట్‌గా కాకినాడ పోర్ట్‌లో రేషన్ బియ్యం అయితే పట్టుకున్నారనమాట. దీని గురించి ఎక్కువగా మాట్లాడుతుంది ఎవర్రా అంటే అది వైఎస్ఆర్‌సీపీ ఎంపీలు అదే ఎమ్మెల్యేలు. ఏంటి వాళ్ళకేమైనా హస్తం ఉందని చెప్పి వాళ్ళేమన్నా మాట్లాడుతున్నారా? యెస్. అంటే ఇప్పుడు అక్కడ వాళ్ళ పేర్లేం తీయలే. ఇండైరెక్ట్ గా వాళ్ళని ఏం అనలేదు. ఎలా జరుగుతుంది, ఇంత జరుగుతున్నా ఎవరెందుకు పట్టించుకోలేదు అన్నారు. మరి దానికి అదేదో వీళ్ళ మీదనే మనం తిడుతున్నట్టు అంటే దీనికి సంబంధించి నాదెండ్ల మనోహర్ అక్కడ ఫుడ్ మినిస్టర్ అయితే ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇప్పుడు అది అంతా కాదండి, మేము అక్కడ కాకినాడ పోర్టుకి నేను వెళ్ళాను, నేను అక్కడ కొంత ఇది రేషన్ బియ్యాన్ని చూసాను, పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, ఆయన వాళ్ళని సీజ్ చేయమని చెప్పారు. ఇదంతా మేము నార్మల్ గా మా పని మేము చేస్తున్నాం. దానికి సంబంధించి ఇంతమంది ప్రెస్ మీట్ పెట్టాలా? అసలు అయ్యి తింపుడు 2 రోజులు అయ్యి ఉంటుందా అండి? ఈ 2-3 రోజులలో చాలా మంది ఎంపీలు గానీ ఎమ్మెల్యేలు గానీ ప్రతి ఒక్కళ్ళు బయటకు వచ్చి ప్రెస్ మీట్ లో పెట్టారు. వాళ్ళ హస్తాన్ని వాళ్ళు కప్పుపుచ్చుకోవడానికి ఏమైనా ట్రై చేస్తున్నా, లేదంటే ఇప్పుడు చేసిన గవర్నమెంట్ మంచి పనిని తక్కువ చేసి చూడాలా అని చెప్పి తక్కువ చేసి ఆయన అదే మాట అంటున్నాడు. ఇండైరెక్ట్ గా ఆయన కూడా అదే మాట అన్నాడు. మీరు చెప్పినట్టే అంటే వాళ్ళు తప్పు చేసి ఉంటే అది కప్పిపుచ్చుకుంటున్నారా, లేకపోతే నిజంగానే మీకు ఇందులో హస్తం ఉందా? అంటే ఇది ఎట్లా అనిపిస్తుంది చూసే వాళ్ళకి కూడా, అసలు అవసరం లేని టాపిక్ లో ఎందుకు మాట్లాడుతున్నారు? మాట్లాడాల్సిన అవసరం లేదు ఇప్పుడు. అయితే ఈ కాకినాడ పోర్టు విషయం కొద్దిసేపు పక్కన పెడితే అసలు ఆంధ్రాలో ఇప్పటికే చాలా వాటిలో కొడుతుందండి. అక్కడ రేషన్ బియ్యం అంత ఉన్నప్పటికీ కూడా చాలా మంది పేదవాళ్ళకి ఇంకా అందదు. బికాస్ అక్కడ రేషన్ కార్డ్స్ ఉండకపోవడం వల్ల కానీ ఏదో ఒక విషయాల వల్ల చాలా ప్రాబ్లం. కొన్ని రూరల్ ఏరియాస్ లో కూడా కొన్ని విలేజ్ వాళ్ళకి అసలు తెలియదు కూడా. కొన్నిసార్లు ఏంటంటే రేషన్ బియ్యం సరిపోక నెక్స్ట్ టైం రాండి అని చెప్తారు. ఇక్కడ అదే కదా, ఇప్పుడు మొన్న 640 మెట్రిక్ టన్నులు సౌత్ ఆఫ్రికాకి పంపారు. అట్లా ఎన్ని ఏరియాస్ కి పంపుతున్నారో తెలియట్లేదు. మరి ఎట్లా ఇప్పుడంటే జరిగింది, పోయిన 5 ఏళ్లలో ఎన్నిసార్లు వెళ్ళి ఉంటాయి, ఎన్నిసార్లు చేస్తుంటారు? ఆ విషయం కూడా ఆయన మాట్లాడుతూ ఏమన్నానంటే, అంటే గత ప్రభుత్వ హయాంలో ఇది జరగలేదా, మా ప్రభుత్వ హయాంలో ఎందుకు ఇన్ని బయటపడుతున్నాయి, మీరు ఎందుకు బయట పెట్టలేకపోయారు, ఎవరెవరికి ఎంత హస్తం ఉందో ఇప్పుడు మేము బయట పెడతాము. ఎందుకంటే ఆయన ఓవరాల్ మనం చూసుకుంటే 3 months అయింది అనుకోవచ్చు, 3 to 4 అంటే 4 months పట్టుకుందాం. ఈ 4 months లో ఆయన అప్రాక్సిమేట్ 1000 ప్లేసెస్ క్లోజ్ చేశారు. 1000 అండి. ఆ ఉన్న 20-30 డిస్ట్రిక్ట్లల్లో 20-30 మండలాలలో అంత అంటే ఆంధ్రప్రదేశ్ ఒక విధంగా విడిపోయిన తర్వాత కొన్ని ఏరియాస్ మాత్రమే ఉన్నాయి. అందులో అన్నిట్లో చూసుకున్నా కూడా అన్నిగానం ఎక్కడికి వెళ్ళి వస్తాయి? అసలు ఆయన ఎంత చెక్ చేసి ఉంటే ఇన్ని పోర్ట్లు బయటపడతాయి. సో అట్లా ఓన్లీ ఆంధ్రప్రదేశ్ లో ఆయన చెక్ చేస్తున్నాగా 1000కి పైగా నాకు చాలా కనిపించాయి. కొన్నిటి సీజ్ చేశాను, కొన్నిటిపైన నేను ఛార్జీ తీసుకుందానని చెప్పారు. బట్ ఇప్పుడు ఏమైపోయిందంటే గవర్నమెంట్ దగ్గర రేషన్ బియ్యం ఇవ్వడానికే దిక్కులేదు అన్నప్పుడు ఇప్పుడు ఈయన మాట్లాడుతున్న దాంట్లో క్లియర్ గా అర్థమైంది అనమాట. మనకి ఇప్పుడు నాకు ఒక 2 రూపాయలు ఇస్తే ఇంత బియ్యం అని ఉంటది, లేకపోతే 10 రూపాయలకి ఇంత బియ్యం అని ఉంటది. నాకే సరిగ్గా ఇవ్వట్లేరు, వీళ్ళు అమ్ముకుంటున్నారు అక్కడ. అసలు జనాలకి ఇక్కడ దొరకట్లేదు అంటే ఎక్కడో ఉన్న జనాల కోసం పంపిస్తున్నారు. అదే అంటే ఫస్ట్ ఇల్లు చూసుకోవాలా, తర్వాత ఊరు గురించి పట్టించుకో అంటారు. ఇక్కడ ఉల్టా ఊరు గురించి పట్టించుకున్నాక ఇల్లు దగ్గరకు వస్తారేమో. సో ఓవరాల్ గా ఆయన చెప్తుంది ఏంటంటే, పార్టీకి సంబంధించి మేము ఎవరిని కూడా తప్పు పట్టట్లేదు, మీకు నిజంగా మీరు ఇట్లా ప్రెస్ మీట్లు పెట్టినందు వలన మాకు డౌట్ వస్తుంది. అదే కాకుండా 12 నుంచి 16 కోట్లు మేము వెచ్చిస్తున్నాం గవర్నమెంట్ నుంచి. ఇంత చేస్తున్నప్పటికి కూడా మీకు తప్పు దూషించాలంటే ఏమన్నా చేసుకోండి, కానీ మా ప్రభుత్వం మాత్రం ఇలాగే ముందుకు వెళ్తుంది. అండ్ ఒక డిప్యూటీ సీఎం ఆయన వచ్చి సీజ్ చేశారు, అదంతే. ఇంకా ఇలాంటివి ఇంకెన్నో జరుగుతాయి, మీరు ఏం ఛార్జ్ తీసుకుంటారో, ఎలాంటి యాక్షన్ తీసుకుంటే తీసుకోండి అని చెప్పేసి ఆయన అయితే ఓపెన్ గానే వార్నింగ్ ఇచ్చారు. చూద్దామండి ఏమవుతుంది.